హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాంబార్ అయితే చేస్తున్నానండి, మా అత్తయ్య గారి స్టైల్లో అనమాట. మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను వీడియోస్ పెట్టక 4-5 రోజులు అవుతుందండి. లాస్ట్ వీడియో ఎప్పుడు పెట్టినానంటే కొత్తిమీర పచ్చడి లాస్ట్ వీడియో పెట్టిన. ఆ రోజు నా ఫోన్ అయితే పాడైపోయిందండి. ఈరోజు అయితే ఫోన్ అయితే వచ్చిందనమాట. మంచిగా వీడియో అయితే తీస్తున్నాం. ఇలా అయితే సాంబార్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి. ముద్దపప్పునైతే ముందుగా మనం ఉడకబెట్టుకోవాలి, ఉప్పు పసుపు వేసి ఏం వేయకుండా. నెక్స్ట్ అందులో చింతపండు రసం పోసుకొని ముక్కల్లో వేసుకోవాలండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం ఉప్పు అయితే యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకొని సాంబార్ పొడి వేసుకొని కలుపుకోవాలండి. ఇలా వేడివేడి రైస్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్గా నేను లైట్గా కారం ఉప్పు వేసి మంచిగా పిల్లల కోసమే కాకరకాయ ఫ్రై అయితే చేసిన. ఇదే మా లంచ్ స్పెషల్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.